బెంగళూరు మున్సిపాలిటీ వాళ్ళు స్ట్రే డాగ్స్ వీధి కుక్కల కోసం ఒక కొత్త పథకాన్ని అనౌన్స్ చేశారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే బీబీఎంపీ వాళ్ళు ఈ పథకం అనౌన్స్ చేశారు. అయితే ఇది అన్సైంటిఫిక్ మూవ్ అని చెప్పి దీనివల్ల డాగ్స్ పాపులేషన్ స్ట్రే డాగ్స్ వీధి కుక్కల జనాభా బాగా పెరుగుద్దని, దీనివల్ల రకరకాల రోగాలు వచ్చే అవకాశం ఉందని, ర్యాబిస్ లాంటివి పెరిగే అవకాశం ఉందని, ఆల్రెడీ లక్షల కొలది స్ట్రే డాగ్స్ బెంగళూరు వీధులు తిరుగుతున్నాయి. ఇంకా ఈ ఫుడ్ పెట్టడం వల్ల వాటి పాపులేషన్ పెరుగుద్ది. స్ట్రే డాగ్స్ని బాగా చూసుకోవాలంటే వాటికి ప్రాపర్ హైజీన్ ఇవ్వటం, స్టెరిలైజేషన్ మెకానిజమ్స్ అవి చేయాలి. అంతేగాని వాటికి మిడ్ డే మీల్ పెట్టడం ఏంటి, ఇదేం పోకడా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ దేశంలోనే స్ట్రే డాగ్స్ కోసం ఇది ఫస్ట్ టైం అనమాట. మీరు గుర్తు తెచ్చుకుంటే కనుక రతన్ టాటా గారు ఎక్కడైతే తాజ్ హోటల్స్ ఉన్నాయో అక్కడ కూడా, బాంబేలో కానీ ఎక్కడైనా తాజ్ హోటల్స్ ఉన్నప్పుడు స్ట్రే డాగ్స్ హోటల్లోకి డైరెక్ట్గా రావచ్చు. వాటి కోసం సపరేట్గా, ఆ డాగ్ కోసం సపరేట్గా హౌస్ కట్టి ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారంట. సో కొంతమంది స్ట్రే డాగ్స్ని ప్రత్యేకంగా చూస్తారు. కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే స్ట్రే డాగ్స్కి షెల్టర్ ఇవ్వటం, ఫుడ్ పెట్టడం, వీటితో పాటు వాటి స్టెరిలైజేషన్ ఏంటి, జనాలకి వాటి వల్ల రోగాలు రాకుండా చూసే పరిస్థితి ఏంటి అని